ఉంటారు స్వామివారిని దర్శించుకునే వాళ్ళు, అలాగే వికలాంగులు కూడా ఉంటారు. వీళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఇప్పుడు పాత విధానం పునరుద్ధరణ చేయబోతోంది టీటీడీ. అందుకు సంబంధించి తీర్మానం కూడా చేసింది. ప్రధానంగా దర్శనం విషయంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. వీరికి జారీ చేసే దర్శన టోకెన్లను ఆన్లైన్కు మాత్రమే పరిమితం చేసిన గత అధికారుల నిర్ణయాన్ని మారుస్తూ ఇప్పుడు బోర్డు తాజాగా తీర్మానం చేసింది. పాత ఆఫ్లైన్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది. దీంతో 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆఫ్లైన్ టోకెన్ల ద్వారా కూడా దర్శన భాగ్యం లభించనుంది. 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులతో పాటు శారీరక, మానసిక వైకల్యం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న భక్తులకు టీటీడీ కోవిడ్ ముందు వరకు కూడా రోజుకి 1400 మందికి దర్శనం చేయించేది. ఇప్పుడు తాజాగా తిరుమలలోని ఎస్వి మ్యూజియం ఎదురుగా ఉండే కౌంటర్ల ద్వారా ఉదయం 10 గంటలకు 10 గంటల స్లాట్కి 700 మందికి, మధ్యాహ్నం 3 గంటల స్లాట్కి 700 మందికి కరెంట్ బుకింగ్ ద్వారా టోకెన్లు ఇచ్చేవారట. కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక దర్శనంతో పాటు ఈ విధానాన్ని కూడా